అందుకే నమస్కారం. నిన్ననే మాట్లాడుకున్నాం, వెండి విషయంలో రిస్క్ చేయగలని మెంటాలిటీ మీకుంటే, వెనక నిజంగా డబ్బు కనుక ఉంటే వెండికి వెళ్ళండి. బట్ కొనేటప్పుడు మరలా ఇక్కడే అమ్మాలంటే ఎలా ఏంటని వాళ్ళు అడగండి అన్నాను. 2 రోజుల్లో 14,000 రూపాయలు పెరిగింది. మరలా 2,000 రూపాయలు పెరిగింది కేజీ వెండికి. ఇప్పుడు 2,24,000 ఉంది. ఈ 1,00,000 బంగారానికి చెప్పి అలవాటైంది. ఓకే, 2,24,000 రూపాయలు కేజీ వెండి ఉంది. కమింగ్ టు బంగారం, చెప్పా కదా, గతంలో కూడా చెప్పా, స్మూత్గా పెరిగింది. ఒకవేళ తగ్గినట్టున్న బంగారం మరలా పెరిగింది అని చెప్పి, ఇదిగో పెరిగింది. 300 రూపాయలేమో 22 క్యారెట్ కూడా 10 గ్రాముల మీద పెరిగింది. 330 రూపాయలేమో 24 క్యారెట్ కూడా 10 గ్రాముల మీద పెరిగింది. దాన్ని ఇంకెంత ఉంది? 1,23,600 రూపాయలుగా 22 క్యారెట్ కూడా 10 గ్రాములు ఉంటే, 1,34,860 రూపాయలుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు అనేది ఉందన్నమాట. సో మరలా చెప్తున్నా, వీడియో క్లోజ్ చేసే ముందు చెప్తున్నాను, వెండికి సంబంధించి ఢమాలను పడ్డ, బ్రహ్మాండంగా పెరుగుతూ పోయినా రిస్క్ ఫేస్ చేయగలిగిన వాడు మాత్రమే దానిలో పెట్టుబడులు పెట్టండి, ఆ రకంగా లాభాలు గడించండి. ఒకవేళ రిస్క్ ఫేస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నష్టం వచ్చినా పర్లేదులే అమ్ముకుందాంలే అని మాత్రం వద్దు, ఓకేనా? తర్వాత బంగారం, మరలా చెప్తున్నా, పెరగటం తప్ప తగ్గటం తెలియదు ఏదైనా ఉందంటే అది బంగారమే. ఓకే, స్మూత్గా అయినా సరే పెరుగుతూనే ఉండిద్ది. ఒకేసారి పెరిగినా పెరగవచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, ఓవరాల్గా అన్నప్పుడు భవిష్యత్ తరాల కోసం మీరు ఇచ్చేది ఏదైనా విలువైన వస్తువు అన్నా అది బంగారమే. డబ్బుంటే హ్యాపీగా కొనిపెట్టుకోండి.